హలో ఫ్రెండ్స్, మొత్తంగా అయితే చాలా మందికి అయితే ఒక సమస్య వస్తుంది. ఎట్లా అంటే ఒకప్పుడు ఫేస్బుక్ చేసుకుంటారు, దాంతో ఇప్పుడు అవసరం లేదంటే డిలీట్ చేయాలంటే తెలియదు సాధారణంగా ఎట్లా డిలీట్ చేయాలో పర్మనెంట్ అని. ఆ ఐడియాని అట్లానే విడిచిపెడతారు, అది ఎప్పటికీ ఉండిపోతుంది. దయచేసి మీకు డిలీట్ చేయాలనిపిస్తే ఖచ్చితంగా నా వీడియో అయితే ఖచ్చితంగా చూడండి. చలో ఎక్క సోదేందుకు, మొత్తానికైతే మీ ఐడి మొత్తానికైతే ఫేస్బుక్ ఐడి డిలీట్ చేసేదాకా ఈ వీడియో చూడండి. ఒక్క నిమిషంలో మాయమైపోతుంది ఫేస్బుక్ ఐడి. చలో సోదేందుకు, చలో స్టార్ట్ చేద్దాం. మొత్తంగా అయితే చూసుకోవచ్చు. డైరెక్ట్ ఇప్పుడు ఫేస్బుక్ ఐడి అయితే ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ చూడొచ్చు, ఫేస్బుక్ మీద క్లిక్ చేస్తే 3 గీతలు ఉంటాయి పైన. ఇక్కడ దాని మీద అయితే క్లిక్ చేసినాక ఈ విధంగా అవుతుంది. సెట్టింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసినాక ఇక్కడ మనలో సెట్టింగ్ ఆప్షన్ ఒకటి వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అయితే సెట్టింగ్లు అని ఉంటుంది, ఖాతాల కేంద్రం అని ఇక్కడ పైన అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేయాలి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది, చూడొచ్చు. వ్యక్తిగత వివరాలు అనేది ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొంతమంది చదువుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తా. కింది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మళ్ళీ కింది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. మొత్తంగా అయితే సెలెక్ట్ చేసినాక మన ఐడి అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఫేస్బుక్ ఐడి సెలెక్ట్ చేసుకున్నాక మళ్ళీ అయితే కింది ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి. బ్లూ కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేసినాక తర్వాత దేని రీజన్కి ఐడి డిలీట్ చేస్తారని సెలెక్ట్ చేయమంటారు. ఇక్కడ ఏదో ఒకటి రీజన్, నేనైతే కింది అయితే రీజన్ సెలెక్ట్ చేసిన. మొత్తంగా అయితే ఓకే చేసిన. మొత్తంగా అయితే మళ్ళీ బ్లూ కలర్ అయితే ఓకే చేయాలి. చేసినాక ఈ విధంగా అయితే వస్తుంది, పైకి అయితే స్క్రోల్ చేయాలి. మళ్ళీ బ్లూ కలర్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసినాక ఇక్కడ మీ పాస్వర్డ్ కొట్టేయండి, నిమిషంలో ఐడి డిలీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తంగా అయితే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటా. మీ ఫేస్బుక్ ఐడి డిలీట్ అయింది అనుకుంటా. ఇలాగే నాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా దేని వీడియో తీయమన్నా కామెంట్ చేయండి, దాని వీడియో మీ ముంగట పెడతా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.